నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ఆంధ్రప్రదేశ్ మొత్తం పొలిటీషియన్స్ మొత్తం హీట్ గా సాగుతుంది. ఎక్కడ పొలిటీషియన్స్ ఏమేం మాట్లాడతారో ఏం లీక్ చేస్తారంటూ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇంకా వస్తే ఎలాంటి హీట్ మూవ్మెంట్స్ అంటే అధికార పార్టీలో ఉన్నంత వరకు ఎంత ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇటు మీడియా కావచ్చు, అటు ప్రజలు కావచ్చు. ఇలాంటి సమయంలో మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్ కార్యకర్త గారు, అలానే యూత్ లీడర్ గారు మనతో పాటు జగన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4.5 పరిపాలనలోని చాలా బాగా చేశారని చెప్పేసి ప్రజలు బాగా వినిపిస్తుంది. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మరికొద్ది నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ప్రజల్లోని పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ కూడా అంతే స్ప్రెడ్ అయింది. దీని వెనకాల కారణాలు ఏమనుకుంటున్నారు? సహజంగా ఏ రాజకీయ పార్టీ మీదైనా సరే ఎప్పుడైతే మనం ఈ 4.5 మీరు అన్నట్టుగా 4.5 సంవత్సరాలు అయితే గడిచిపోయిందో, అధికారం స్టార్ట్ అయిన దగ్గర నుంచి లేని అభియోగాలన్నీ కూడా ఎప్పుడైతే ఎలక్షన్ దగ్గర ఉంటుందో ఆటోమేటిక్గా మనమే కాదు, మన రాష్ట్రమే కాదు, దేశంలో ఎక్కడ రాజకీయం అయినా సరే ఆ విధంగా ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు కూడా హీట్గా ఉంది. కాకపోతే ఇప్పుడు అన్నిటి రాష్ట్రాల కన్నా మంద భిన్నంగా ఉండడానికి కారణం ఏంటంటే, మరి ఇక్కడ మేము మా నాయకుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో సోలో పెర్ఫార్మెన్స్ ఉంది. మరి మాకు ఎగైనెస్ట్గా ఉండి ఒక వీరుణ్ణి ఎదుర్కోవాలని అంటే మరి ఎంతమంది ధీరులు ముందుకు వస్తున్నారో మీరే చూస్తున్నారో. అందులో భాగంగా మరి పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, ఇప్పుడు మన పప్పు గారు లోకేష్ గారు అవనివ్వండి, మరి వీళ్ళందరూ కూడా ఒక ప్లాట్ఫారం మీదకి వచ్చారని అంటేనే అక్కడ మా నాయకుడు గొప్ప. అది చాలు కదా మేము ఆ పార్టీలో ఉన్న కార్యకర్త అని చెప్పుకోవడానికి. అంతే, అంత నుంచి మరి ఏం లేదు కదా. అంటే మా ఉద్దేశం, మరి మీరు అడిగిన ప్రశ్నకి మా జవాబు, మీ పరంగా మీ జవాబు. మా జవాబు. ఓకే సార్, యూత్ లీడర్ గా ఉండే కొత్తగా ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి మన జగన్ గారు పెట్టారు. సో దానిపైన యూత్ పరంగా అంటే మీరు యూత్ లీడర్ గా ఉండి ఎంతవరకు యూత్ లో అలాంటి విషయం బయటకు వచ్చింది అంటారు? అంటే ఆడదాం ఆంధ్ర అనగానే యూత్ ఎక్కువగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. మీ పరంగా అనకాపల్లి జిల్లా విషయంలోకి వచ్చేసరికి ఎలా ఉందంటారు? ఇప్పుడు అనకాపల్లి జిల్లా అంటేనమ్మా, గతంలో కూడా మేము ఇప్పుడు మా తాలూకా కేడర్ ఉన్న నాయకులందరం కూడా ఏం చేస్తామంటే, సహజంగా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే అయినా, మా మంత్రి గుడివాడ అమర్నాథ్ గారి బర్త్డే అయినా, అంటే మా పెద్ద లీడర్స్ తాలూకా ఎవరైతే ఉన్నా సరే ఒక యూత్ నుంచి ఏమైనా యాక్టివిటీస్ చేయాలంటే ముందుండేది ఇది ఒకటే. అందులోని క్రికెట్ అనగా ఇవన్నీ కూడా మన ఇండియా టీం ఎలాగైతే అవుతుందో అన్ని క్రీడల్లో వేరు. మన ఆంధ్ర దాకా వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఆడే ఆట, ప్రతి గల్లీలోని, వీధిలోని, గ్రౌండ్లోని ఎవరైనా పెర్ఫార్మ్ చేయగలిగిన గేమ్ ఏమైనా ఉందంటే అది క్రికెట్. అలాగే ఆ టోర్నమెంట్స్ అన్ని కూడా మేము గతంలో పెట్టాము, ఇప్పుడు పెట్టారు. అన్నింటిలో కూడా మొన్న లాస్ట్ టైం విజయసాయి రెడ్డి గారు మాకు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ జగన్ గారి కప్, బర్త్డే కప్ అని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చేశారు. బెస్ట్ టోర్నమెంట్ అని ₹1,00,000 చెప్పిన ఇచ్చారు. అందులో మాకు మంచి అవుట్పుట్ వచ్చింది పార్టీకి కానీ ఇది కానీ. ఎందుకంటే మా అనకాపల్లి నుంచి ఒక 2 టీంలు వెళ్ళాయి, ఫైనల్ మా టీం అయింది. టీం వెళ్తే మేము కూడా గ్యాలరీలో ఉండి ఏదైతే మన దేశం తరపున ఇండియా ఆడుతుంటే గ్యాలరీలో ఎలాగైతే చేస్తామో ఒక ఫెస్టివల్ లాగే చేసాం. అందులో భాగంగా ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇది పెట్టడానికి కారణం ఏంటంటే, ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్ళేమో కిందకి వెళ్ళిపోతున్నారు. ఏదైతే క్రికెట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, మా అబ్బాయో మా తమ్ముడో మా ఎవరైనా ఉన్నారనుకో, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మా అబ్బాయి ఆడగలుగుతున్నాడు. ఎవరైతే పాపం టాలెంట్ ఉన్నా, ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ లేదో, ఎవరైతే స్తోమత లేదో వాడు ఏం చేస్తున్నాడు, ఆ గల్లీలోనే ఉండిపోతున్నాడు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆడదాం ఆంధ్రాని పెట్టినప్పుడు కూడా మీరు కూడా చూసే ఉంటారు, డైరెక్ట్ గా ప్రెస్ మీదకి వచ్చి ఇదే చెప్పాడు. ఎవరైతే ఉన్నారో ముందు పంచాయతీ స్థాయి, తర్వాత మండల స్థాయి, తర్వాత జిల్లా స్థాయి, తర్వాత రాష్ట్రం. అంటే అప్పుడు ఏంటవుద్దమ్మా, ఎవరైతే పర్ఫెక్ట్ గా పెర్ఫార్మెన్స్ ఇచ్చారో వాళ్ళు ఎవరంది మాకు వాళ్ళకు ప్లాట్ఫామ్ ఇచ్చినట్టు అవుద్ది. వాళ్ళకి ఏదైతే శాప్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఉన్నారో వీళ్ళందరి నుంచి కూడా ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ నుంచి పెడతాం. కిట్లు కూడా అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది ఒక బ్యాట్ ఉంది, అంతకన్నా పెద్ద ఆటగాడికి నెక్స్ట్ వచ్చినడికి ఇంకా కొద్ది క్వాలిటీ ఇస్తా ఉన్నాం అంతే కదా. ఇప్పుడు చిన్నపిల్లడికి ₹10,000 బ్యాట్ ఇచ్చిన ఆ బ్యాట్ ఎలా వాడాలో తెలియదు. అంటే మా నాయకుడి ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ప్రతిభావంతుడు ఉన్నాడో అందరికీ న్యాయం చేయకపోయినా 10 మందికి న్యాయం అవుతుంది కదా. మరి అప్పుడు అది మన గొప్ప కదా. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం అది పెట్టుకోలేదు కదా.
కానీ సార్ ఇదే ప్రతిభావంతుల విషయంలోకి వచ్చేసరికి ఇప్పుడు యూత్ లో ఉన్న విషయంలో మాట్లాడుకున్నా లేదంటే వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో మాట్లాడుకున్నా ఇంతవరకు చూస్తున్న జగన్ గారు ఎందుకు ఇండస్ట్రియల్ విషయంలో కానీ ఎందుకు మక్కువ చూపించలేకపోతున్నారు, ఇంతవరకు గవర్నమెంట్ సెక్టార్ లో ఎందుకు ఓపెనింగ్స్ ఇవ్వలేకపోతున్నారని అది పెద్ద క్వశ్చన్ మార్క్ కింద మారింది. యాజ్ ఎ యూత్ దీని కింద మీరు యూత్ నుంచి ఎక్కువగా ఫేస్ చేసిన క్వశ్చన్స్ ఏంటి, ఆ క్వశ్చన్లు విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది? యాక్చువల్గా యూత్ నుంచి ఇవన్నీ కూడా అభియోగాలు కానమ్మా. ఏ ప్రభుత్వం వచ్చినా ఏది వచ్చినా సరే మనకి ఇప్పుడు హైదరాబాద్ అంటే మన పక్కన ఉన్న రాష్ట్రం చూస్తే తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కంపెనీలకి ఇక్కడున్న కంపెనీలకి లేదేంటంటే మనం ఏదైతే 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉన్నామో మరి అది వాడుకోలేకపోయాం. వాళ్ళ కంపెనీస్ అన్నింటిలో అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరు? మినిమం 40% నుంచి 50% ఎవరైనా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన ఆంధ్ర నుంచి వెళ్తున్న వాళ్ళే ఉన్నారు. అంతెందుకు మొన్న సంక్రాంతి చూడండి, మన దగ్గర పండగ వాతావరణం కనబడుతుంది, తెలంగాణలో చూస్తే శ్మశాన వాతావరణం కనబడుతుంది. ఎందుకనంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆంధ్ర సెటిలర్సే. మొన్న అందుకే మేము కూడా అదే అడిగాం, దయచేసి అక్కడ తాలూకా ఓటర్స్ ఎవరైతే వేసారో వాళ్ళని ఇక్కడ ఓటు వేయడానికి అవకాశం ఇవ్వకండి అని. ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధం కదా అది. ఇప్పుడు మనం డెవలప్ అవుతున్నాం. మన వైజాగ్ ఉంది, గతంలో ఎలాగుండేది ఇప్పుడు ఎలాగుంది. మనం మీరు చూడండి G20 సదస్సు అని పెట్టాం, ఈ రోజు ఎలాగుంది. ఆ గ్రీనరీ కానీ, ఆ అట్మాస్ఫియర్ కానీ, ఆ బీచ్ కారిడార్ కానీ. మరి నిన్నటి దాకా మన క్రూజ్ తాలూకా టెర్మినల్ లేదు, ఇప్పుడు వైజాగ్ లో ఉంది. ఇప్పుడు అలాగని పప్పు గారి లాగా చంద్రబాబు నాయుడు లాగా క్రూజ్ టెర్మినల్ లో పెట్టి గోవా లాగా క్యాసినో అవి పెట్టలేదే. టైం పడుతుంది, ఆ టైం బట్టి ఎవరైనా ఏం చేయగలరు. ఇప్పుడు ఈ G20 సమ్మిట్ విషయంలో కూడా ప్రజల్లో కూడా ఒక నెగిటివ్ ఫైర్ అయింది సార్. ఏంటంటే ఇదంతా అమ్మేయడానికి ఇదంతా చేస్తున్నాడు తప్పితే దేనికి పనికొచ్చేది ఈ G20 సమిట్, అన్ని కోట్లు పెట్టి చేశారు కదా, అసలు ఏంటి ఒక రూపాయి ఉపయోగం ఉందా అని చెప్పి అంటే తెలియని ప్రజలకి కొన్ని క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. అసలు ఈ G20 సమిట్ దేనికి పెట్టినందుకు అన్ని కోట్లు దేనికి ఖర్చు పెట్టారని అడుగుతున్నారు సార్. అన్ని కోట్లు పెట్టాం కాబట్టి మరి ఇప్పుడు ఇందా మీకు చెప్పాను కదా టెర్మినల్ ఎలాగొచ్చింది. ఇప్పుడు నేవల్ డాక్ చేయడం ఉంది, గతంలో ఎలాగుంది ఇప్పుడు ఎలాగుంది. ఇప్పుడు తెలియని వాళ్ళకి ఎలాగా తెలియదమ్మా. ఈ G20 సన్నిలో ఎవరికి? చదువుకున్న వాళ్ళకి, మేధావంతులు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక తండ్రి ఉంటాడు, తండ్రి ఏం కష్టపడుతున్నాడు అన్నది ఎవరికి చెప్పడు, పిల్లలకి ఏం కావాలన్నది మాత్రం సమకూర్చడమే తండ్రి పని. ఇది కూడా అంతే. ఇప్పుడు ఈ రోజు చెట్టు వేస్తే చెట్టు ఈ రోజు కాయలు రావు, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఆ చెట్టుని బట్టి, ఆ చెట్టు తత్వాన్ని బట్టి, ఆ చెట్టు నిమ్మకాయ చెట్టు అయితే సంవత్సరం వస్తుందని, జామ చెట్టు అయితే 2 సంవత్సరాలు, కొబ్బరి చెట్టు అయితే 5 సంవత్సరాలని. ఇప్పుడు రాబోయే తరాల తాలే కదా మేము ఏం చేసామంటే చూడాలి కదా. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి 4.5 ఏళ్ళు అయింది. గత ప్రభుత్వాలు చూస్తే 40 ఇండస్ట్రీ అని చెప్తాడు, 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడని చెప్తాడు. అలా మాది అయిన తర్వాత కదా మీరు ఆ ప్రశ్న అడగాల. ఇప్పుడు మేము స్టార్ట్ చేసి 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో 2 కంపెనీలు లేవు. మరి మా దాంట్లో వాళ్ళు ఏం చేసేవాడు, చేసింది ఇంత, పోస్టర్లో కొండంత, దానివల్ల అందరికీ బొమ్మలు తెలిసేది. మా నాయకుడు పని చేసేవాడు తప్ప షోయింగ్ మాస్టర్ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము ఉన్నాం, ఈ రోజుకి మా అభిమానం ఏంటంటే ఈ రోజు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి కూడా జనాలకు రాలేదే. మరి మా మీద మాకు నమ్మకం లేకపోతే మేము కూడా అలా ఊర్లంట వాళ్ళంట వాళ్ళ తిరుగుతున్నాయి. ఓ పక్క చూస్తే నారా లోకేష్ గారు తిరుగుతున్నారు, ఓ పక్క చూస్తే వాళ్ళ అమ్మగారు తిరుగుతున్నారు, ఓ పక్క చూస్తే చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు, వీళ్ళందరూ చాలదన్నట్టుగా పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారు. మాకు మా ప్రభుత్వం మీద, మేము చేసిన మంచి పనుల మీద, మేము ఇచ్చిన ఫలాలు అందుతున్నాయని నమ్మకం ఉంది కాబట్టి మా నాయకుడు ఆఫీసు నుండే రాజకీయం చేస్తున్నాడు, వీధిలో ఉంటే రాజకీయం చేయట్లేదే. మరి అక్కడే తెలుస్తుంది కదా వాళ్ళకి ఏంటి మాకేంటి ఉంది తేడా. మరి మీరు అన్నట్టు ఏంటంటే ఇంకొకసారి అవకాశం ఇచ్చిన తర్వాత ఏదైనా సరే ఒకటి ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో అయినా ఏదైనా సరే ఏమంటారంటే ఒక ప్రభుత్వం ఒక 10 సంవత్సరాలు కంటిన్యూషన్ అయితేనే దాని తాలూకా అది మంచి జరిగిందా చెడు చేశారన్నది ఆ రోజు మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనమేనా అంతే కదమ్మా, 15 ఏళ్ల దాకా అంటే కుర్రతనం అని, 15 ఏళ్ళ తర్వాత అంటే పెద్ద వయసు వచ్చిందని. కుర్రతరాగా ఉన్నాడు, పెద్దగా ఉన్నాడు, పెద్దతరాగా ఉన్నాడు, కుర్రోడ్లా ఉన్నాడు. ఇది కూడా అంతే. మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా మా నాయకుల్లో ఏ నాయకుడు చేయలేడు. రాబోయే తరాలకి ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచ దేశాల్లోనే చెప్పుకోదగ్గ రాష్ట్రంగా ఉంటుందని మా నమ్మకం. ఓకే సార్, ఇప్పుడు తెలంగాణ విషయంలో చూసుకుంటే భిన్నత్వంగా రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే అక్కడ క్యాండిడేట్లు మార్చలేదు కాబట్టి అలాంటి రిజల్ట్ వచ్చింది అంటున్నారు. అదే పరంగా చూసుకుంటే ఇప్పుడు జగన్ గారు కూడా క్యాండిడేట్లు మార్చే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మార్పు అనేది స్టార్ట్ అవుతుంది అంటున్నారు. సో దీని పరంగా మీరేమంటారు? అమ్మ, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో మా నాయకుల్లాగా ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి చెప్పలేదు.
మిమ్మల్ని మార్చేస్తాం తీసేస్తామని. మా నాయకుడు 1 సంవత్సరం ముందే మీటింగ్ పెట్టి చెప్పాడు, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల యొక్క ఆదరాభిమానాలు సంపాదించండి, మీ మీద వాళ్ళకి నమ్మకం కలిగేలా చేసుకోండి అని చెప్పి మా నాయకుడు 4 రోజుల ముందే చెప్పాడు. మొన్న కూడా మీటింగ్ పెట్టినప్పుడు కూడా మళ్ళీ సెకండ్ వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ మీటింగ్లో అదే చెప్పారు. మనకి ఏది కావాలన్నా గడప దగ్గరికి వెళ్ళి మనం ఏం చేసామో మీరు చెప్పండి. చరిత్రలో కని విని ఎరిగిన రీతిలో మన మేనిఫెస్టోలో ఏదైతే మనం చెప్పామో అంతకన్నా ఎక్కువే చేసాము. ఇంకా ఎవరికైనా రాకపోతే మీరు ఆ గడప దగ్గరికి వెళ్ళినప్పుడు మీకే తెలుస్తుంది, వాళ్ళకి అవి అందించండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరినైతే మార్చారు తెలంగాణ ఇది పెట్టారని కాదు, ఇప్పుడు మేమున్నాం మా సెకండ్ లీడర్, మా సెకండ్ లీడర్ల తాలూకు అది ఏదైతే ఆలోచనలు అయితే ఉన్నాయో ఒక సర్వే ఉంది, ఆ తాలూకా ఒక టీం ఉంది, ఆ టీం తాలూకు ఇది ఉంది. అందులో భాగంగా వాళ్ళు గెలుస్తారు అని అనుకుంటే సీట్ ఇస్తున్నారు తప్ప, వాళ్ళు బాగా చేశారు జనాల్లో విషయం సంపాదించుకున్నారంటే సీట్ ఇచ్చారు తప్ప, అంతేగాని వీళ్ళు కరెక్ట్ కాదు ఇది ఇవన్నీ పోతే కొన్ని సమీకరణాలుగా మనకి ఇక్కడ వీళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది అన్న కూడా ఇవ్వాల్సి వచ్చింది. అంతేగాని తప్పు చేశారని ఒకరిని తీసేయడం లేదు. ఇక్కడ రాజకీయంలో ఎత్తులు కుయ్యెత్తులు ఉంటాయమ్మ. అలా ఇందులో ఇప్పుడు మనం అనుకున్నామా, ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో మనం కలవని చెప్పాడు, మోడీని లైవ్ లోకి వచ్చి తిట్టేవాడు, కాంగ్రెస్ తిట్టేవాడు. ఈరోజు ఇదే అన్నాడు, మళ్ళీ ఈయనే ముఖ్యమంత్రి కావాలని అడుగుతున్నాడు. నిన్నటి దాకా ఏమన్నాడు, నేనే ముఖ్యమంత్రిని అన్నాడు. అందరూ పవన్ సీఎం పవన్ సీఎం పవన్ సీఎం అనేవాడు. ఇప్పుడు ఆయనే చంద్రబాబు నాయుడు సీఎం అన్నాడు. అలాగేంటంటే వీళ్ళందరూ కలిసికట్టుగా మా మీద దండయాత్రకు వస్తున్నారు కాబట్టి అందులో వ్యూహంగా ఈ క్యాస్ట్ ఈక్వేషన్ అవ్వచ్చు, లేకపోతే యూత్ కావచ్చు, లేకపోతే ఇంకొక నుంచి ఇంకో దగ్గర పెట్టాల్సి అవ్వచ్చు, అందులో భాగం తప్ప లేదా ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు కదా వీళ్ళు బాగా చేశారని, లేదంటే ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదంటే వీళ్ళు చెడ్డగా చేశారని కాదమ్మ. అందులో అన్నింటిలో కూడా చూస్తుంది కదా ఇది. మరి ఈ వ్యూహం విషయంలోకి వస్తే సార్, రీసెంట్ గా కేసీఆర్ గారిని కలవడం జరిగింది జగన్ గారు. ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత వెంటనే పడడం జరిగింది. సో అదంతా జరిగింది. ఇన్నాళ్ళ వ్యవధి తర్వాత జగన్ గారు వెళ్ళడానికి గల కారణం ఏంటి? అలానే కొన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఏమంటున్నారంటే, సో ఇక్కడ ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు, జగన్ కార్నర్ అయిపోయారు కాబట్టి కేసీఆర్ యొక్క సలహాలు తీసుకోవడానికి వెళ్ళారు ఈయన తప్పితే, సో ఆయన పరామర్శించే విధంగా కాదు అని వెళ్ళిందని చెప్పేసి అంటున్నారు. సో ఆయన అంతరార్థంగా మీరేమనుకుంటున్నారు? అమ్మా, కేసీఆర్ గారు సలహాలు ఇచ్చి ఇలాగైతే కేసీఆర్ మంచం మీద ఎందుకు పడుకుంటాడమ్మా? అంటే 10 సంవత్సరాలు పరిపాలన చేసిన ఆయన ఒక విధంగా, అంటే ఈయన ఎక్కి 4.5 ఏళ్ళు అయింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లోనే ఆయన ఇచ్చే సలహాలు ఎంత మేరకు పనిచేస్తాయా అని చెప్పి కనుక్కోవడానికి వెళ్ళారు ఒక విధంగా అంటున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అమ్మ, తెల్లవారితే అన్ని ఛానల్స్ కూడా మా మీద బురద జల్లడమే ఇది. ఇప్పుడు గతంలో అయితే మీరు చూసేవారు, ఢిల్లీ మా నాయకుడు వెళ్తే అర్థమైందా, సోఫా కింద కూర్చున్నట్టుగాను మందలించిన మోడీ గారు, మందలించిన జగన్కి వార్నింగ్ ఇచ్చిన అమిత్ షా. అలాగా ఛానల్స్లో వచ్చిన వార్తలకి అక్కడ జరిగే సిచ్యువేషన్కి చాలా భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు ఆయనకి ఒంట్లో బాగోలేదు, మీరు అన్నట్టు లేట్ అయ్యారు. ఆ లేట్ అవ్వడానికి కూడా కారణం ఏంటి? ఇదే మనిషి అదే ఒక 4 రోజుల ముందుగానే వెళ్తే జగన్ గారు కేసీఆర్కి ప్యాకేజ్ ఇవ్వడానికి వెళ్ళాడు. జగన్ గారు కేసీఆర్కి మద్దతు ఇస్తున్నాడు. లేదంటే రేవంత్ రెడ్డి అవడం వల్ల, జగన్మోహన్ రెడ్డి అవడం వల్ల అంతర్గతంగా కాంగ్రెస్తో బేరసాగాలు ఆడుతున్నారు. ఇప్పుడు మనిషికి నాలిక అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మన పెద్దలు చెప్పారు, నాలికి దుమ్ము ఉండదు కదా అని. అందులో భాగంగా నచ్చినట్టు మాట్లాడతారు ఎవరైనా, నేనైనా మీరైనా ఎవరైనా. ఇప్పుడు మీరు నన్ను ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నారు, బయటికి వెళ్ళిన తర్వాత నాదే సాఫ్ట్ కార్నర్ అంటే అమ్మ జగన్ గారు ఇలాగని అడుగుతారు, సాఫ్ట్ కార్నర్ లేదంటే ఆయన మాట్లాడడం రాదంటారు. అలాగేంటంటే ఎవరిష్టం వాళ్ళదమ్మా. అయితే ఒకటి, ఒక సీఎంగా చేస్తున్న, ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న ఒక మనిషి, ఎవరైతే అక్కడ తెలంగాణలో సీఎంగా చేసే ఉన్న వ్యక్తిని, ఒక పెద్ద మనిషిని ఆరోగ్యంగా బాగాలేనప్పుడు వెళ్ళడం సహజం. అది ఎందుకు లేట్ అయిందా, ఎందుకు వెళ్ళారా, ఎందుకు బేగ వెళ్ళారా అన్నది అది ఆయన వ్యక్తిత్వం, ఆయన వ్యక్తిగతం. దాన్ని మనం ఏం చెప్పగలం మేడం? కానీ ప్రజల్లో అన్నది అది ఒక నెగిటివ్ పాయింట్ కింద మారిపోయింది కదా సార్ అని చెప్పి ఆ విధంగా అడుగుతున్నాను. అది నెగిటివ్ గా వెళ్ళిపోయిందని మీరెవరు నేనెవరు అమ్మా? అయ్యి ఛానల్స్ వాళ్ళు కదా చూపిస్తున్నారు. లేకపోతే ఎవడైనా వచ్చి టీవీ ముందుకు వచ్చి చెప్పాడా జగన్ గారు దీనికోసం వచ్చారు, జగన్ గారు దానికోసం వచ్చారని? ఏదైనా ఒకటి చూడండి, దండయాత్ర సాగుతుంది మా మీద. ప్రతి ఛానల్, ప్రతి ఏది అందరూ మేము మాట్లాడితే మా నాయకుడు ఒకడే మాట్లాడతాడు, వాళ్ళు మాట్లాడితే అదే విషయాన్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, మీకు అర్థమవుతుందా,
సిపిఐ ఇదంతా కూడా వాళ్ళ క్వార్టరే. ఇప్పుడు ఇక్కడ మీరన్నట్టు ఒక రెడ్డే ఉన్నాడు, అటుపక్క 5 చౌదరీలు ఉన్నారు, సిపిఐ చౌదరి, సిపిఎం చౌదరి. అంటే దానివల్ల వచ్చేది తప్ప ఎప్పుడైనా సరే మీరు ఉండాలా, మీరున్నారు. ఎవరైనా సరే ఇగో ఇది ఇలా జరిగిందని ఒక ఎవరైతే ఉన్నారో పబ్లిక్ నుంచి రియాక్షన్ వస్తే అది ప్రశ్న, ఛానల్ నుంచి వచ్చేది ప్రశ్న కాదే. మరి పబ్లిక్ నుంచి వచ్చిన ఒక్కటే క్వశ్చన్ సార్ ఏంటంటే, ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు అంటే పథకాల ద్వారా ఆటో డ్రైవర్కి 10,000 ఇవ్వచ్చు, ఆడవాళ్ళకి ఇలా డబ్బులు ఇవ్వచ్చు, పథకాల ద్వారా ఇస్తున్నారు. అంటే ఈ మనుషులు డబ్బులకు అలవాటు పడిపోయిన మనుషులు ఒక్కసారి పథకాలు అందకపోవడంతో ఈయనకే ఓట్లు వేస్తారనే నమ్మకంతోనే పథకాలు పెట్టాడు తప్పితే అసలు దేనికి ప్రయోజనం, మనుషుల్ని సోమరిపోతులు చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని వర్గాల వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఆ పథకాలు పెట్టడం విషయం పక్కన పెడితే ఈ డబ్బులు ఇవ్వడం అలానే ఆ డబ్బులు వెనుక ప్రజల్ని ఎంతవరకు పెట్టడం అనుకుంటున్నారు? అమ్మా, గెలిచిన తర్వాత డబ్బులు ఇస్తే అది మీరు అన్న ప్రశ్నకి అర్థం పరమార్థం ఉంటుంది. మేము ఎలక్షన్కి వెళ్తున్నప్పుడు ఏదైతే మా నాయకుడు ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పి యాత్ర స్టార్ట్ చేశారో, మా ఈ నవరత్నాలు అనేది ప్రతి మేనిఫెస్టోలో కూడా మీరు చూసుంటారు. మీరు వస్తున్నప్పుడు నా మెట్ల మీద కూడా ఉంటది. అది నేను జగన్ గారికి పాదయాత్రలు ఇచ్చింది అనమాట, గిఫ్ట్. అందులో నవరత్నాలు అని డైరెక్ట్ గా దాని మీద రాసి ఉన్నాయి. అంటే ఎవరు గైడ్ చేస్తామని, అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని మేము అంటున్నాం. అర్థమైందా? ప్రతిపక్షాలు ఏం చెప్తున్నారు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఎదుట సోమరిపోతులు చేయడం అని వాళ్ళు అంటున్నారు. మరి ఇప్పుడు ఈ అన్న పెద్ద మనుషులు ఎవరికైనా సరే మేము గెలిచిన తర్వాత ఈ పథకాలు తీసేస్తామని కానీ మేము ఇవ్వని చెప్పి ధైర్యం ఉందా? అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఇస్తే రాంగ్, వాళ్ళు ఇస్తే రైట్. కొన్ని వాళ్ళు ధైర్యంగా వచ్చి చెప్పమనండి. ఆంధ్రప్రదేశ్ మనుషులందరూ కూడా సోమరపోతులు అయిపోతున్నారు కనుక ఈ నవరత్నాల పథకాలన్నీ తీసేస్తాం, మేము క్లీన్గా పరిపాలిస్తాం, మేము మీకు ఏ పథకాలు ఇవ్వం, అభివృద్ధి బయట మనం నడిపిస్తాం అని చెప్పి ధైర్యం ఎవరైనా ఉంటే ఈ పవన్ కళ్యాణ్ కానీ ఈ చెంచా నాయకులు ఎవరైనా సరే ముందుకు వచ్చి చెప్పమనండి. ఇంగ్లీష్ పేపర్లతో సైతం మిగతా మన ఉన్న రాష్ట్రాల ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రం వాళ్ళు కూడా ప్రతి దాంట్లో కూడా కేంద్ర మంత్రులు మాతో కాకపోయినా బీజేపీ గవర్నమెంట్ అయినా సచివాలయం వ్యవస్థను తీసుకోనండి, దేన్నైనా తీసుకోండి, అబ్బా ఇది మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం తప్ప ఇది రాంగ్ అని ఏ పేపర్లో రాసి చూపించండి, ఒక ఆంధ్రజ్యోతి ఈనాడు తప్ప. ఈ నవరత్నాలు రాంగ్ అని కాదు, మేము ఇస్తున్న సంక్షేమ పథకాలు రాంగ్ అని కాదు, ప్రపంచ దేశాలే ఒప్పుకున్నాయి. కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో అవి ఇవ్వడం వల్లే మన జీడిపి రేట్ పెరిగిందని. అర్థమైందమ్మా? మరి ఆ రోజు నిజంగా మీరు చూశారు, హైదరాబాద్ ఉన్న భాగ్యనగరంగా చెప్పుకోవడం వాళ్ళే మనం వలసకెళ్ళిన వాళ్ళందరూ కూడా కోవిడ్ లో ఆంధ్రప్రదేశ్ లో మంచి వైద్యం మంచి జరుగుతుందని చెప్పి అందరూ ఇక్కడికే వచ్చారే. ఇక్కడ నుంచి ఎవరైనా అక్కడికి వెళ్ళలేదే. మరి అదే టైంలో సార్ ఇప్పుడు మద్య నిషేధం విషయంలో మాట్లాడుకుంటే శాశ్వతంగా మద్య నిషేధం చేస్తాము అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చూసుకుంటే గవర్నమెంట్ వైన్ షాప్స్ వచ్చేసాయి. అంటే అక్కడ మానేసి ఇక్కడే తాగండి అనే ప్రదేశం అంటే పరోక్షంగా పెడుతున్నట్ట. అమ్మ అలా కాదు కదమ్మా. ఏం చెప్పాడు, విడతల వారీగా తీస్తానని చెప్పారు. ఇప్పుడు అనకాపల్లి మండలం ఉంది అంటే నేను మండల స్థాయి నాయకుడు కాబట్టి మండలం చెప్తున్నాను, దేశం కోసం మాట్లాడకూడదు. అనకాపల్లి మండలం దాకా ఇస్తే గతంలో చూస్తే 26 షాపులు ఉండేవి. అంతకన్నా ముందు చూస్తే 36 పంచాయతీకి 36 షాపులు ఉండేవి, బార్లు కాకుండా. మరి ఇప్పుడు దాన్ని 12 తీసుకొచ్చారు కదా. కానీ ఇప్పుడు 12 తీసుకొచ్చినా సార్ గవర్నమెంట్ షాపులు అంటే వైన్ షాప్స్ పెరగడం వల్ల ఇక్కడ క్యూ లైన్ పెరుగుతుంది. క్యూ లైన్ పెరగడం వల్ల టైం వ్యవధి పెట్టడం వల్ల క్యూ లైన్ పెరగడం వల్ల ఇప్పుడు ప్రజల్లోనే ఏంటంటే ఆందోళన మొదలైంది. ఇప్పుడు ఇంటికి వచ్చిన భర్త ఎప్పుడు వస్తారో లేదో అన్నట్టుగా ఆడవాళ్ళు ఆందోళన మొదలైంది. ఈ గవర్నమెంట్ క్యూ షాపులు పెట్టడం వల్ల ఏంటి లాభం ఏంటి నష్టం? ప్రైవేట్ షాపులు ఉన్నప్పుడు అన్నా లెక్కర్లో అవినీతి జరిగేది. అంటే వాటర్ కలిపేయడం అని, లేదంటే గవర్నమెంట్ ఇచ్చిన రేటు కన్నా 10 రూపాయలు సిండికేట్ అయిపోయి 10 రూపాయలు 20 రూపాయలు డబ్బులు పెంచుకోవడం అని, లేదంటే కాస్ట్లీ మందులనేమో చీప్ లెక్కర్ కలపడం అని అది జరిగేది. ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుంది, ఆ రోజు ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర వ్యవస్థ ఉండేది, ఈ రోజు ఆ వ్యవస్థను కూడా పోలీస్ వ్యవస్థ అట్లా ఎలాగుంది, ఎక్స్చేంజ్ అనేది గవర్నమెంట్ వ్యవస్థ, ఆ వ్యవస్థను గవర్నమెంట్ లో ఉంచుకున్నాడు తప్ప దారదత్తం చేయలేదే మా నాయకుడు. ఇంకోటి ఏంటంటే దీనికి ఒక పోలీస్ పెట్రోలింగ్ పెట్టాడు, గవర్నమెంట్ లో ఒక ఎంప్లాయీ పెట్టాడు, ఒక షూరిటీ పెట్టాడు, దానికి సీసీ కెమెరాలు పెట్టాడు. ఎక్కడా కూడా దానివల్ల ఏమైంది, ఎవరైనా సరే నిరుద్యోగం తాలూకది ఏదే విధంగా అయితే ఆయన అయితే కూర్చోబెట్టగలిగాడో అవి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మా ఊర్లో షాప్ ఉంది, అందులో 4 ఎంప్లాయీస్ తయారయ్యారు.
అంటే సార్ ఇప్పుడు ఎంప్లాయీస్ అనగానే ఇప్పుడు ఖచ్చితంగా ఎంప్లాయీస్ అంటే ఇప్పుడు ఏ స్టూడెంట్ ఏ యంగ్స్టర్స్ చూసుకున్నా కనీసం డిగ్రీ వేతనం చదువుకునే ఉంటున్నాడు. ఆయన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ షాపులో పెట్టడం వరకు ఎంతవరకు న్యాయము, ఎంతవరకు సమంజసం అని తల్లిదండ్రులు అడుగుతున్నారు. గవర్నమెంట్ ఇప్పుడు ఎవరైనా పిల్లనిచ్చే తల్లిని ఉంటే వైన్ షాప్ లో పనిచేస్తున్నారమ్మా అంటే ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది. వైన్ షాపా, అది ఎలా పనిచేస్తారు అని చెప్పేసి ఆడపిల్లనిచ్చే తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు. మన ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఇలా పెట్టడం వెనక ఇప్పుడు ఆయన భవిష్యత్తుకి కారణం ఏంటని అడుగుతున్నారు సార్. అమ్మా ఇప్పుడు ఊర్లో బ్రాందీ షాప్ ఉంది కదా అని ఊరంతా తాగుబోతు అయిపోరమ్మా. అది మన పెంపకంలో ఉంటది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివినంత మాత్రాన కలెక్టర్ అయిపోతారని లేదు. వాడి మీద తల్లిదండ్రులు ఫీజు కడితే బాధ్యత అయిపోదు. ఇంట్లో కూర్చొని నా కొడుకు ఏం చదువుతున్నాడో, అక్కడ ఎలా చెప్తున్నారో, ఎంతవరకు ఉందన్నది మళ్ళీ మీరు బ్యాకప్ తీసుకుంటే డెవలప్ అవుతారు. లేదంటే అందరమే కలెక్టర్లు అయిపోవాలి, అందరూ డాక్టర్లు అయిపోవాలి, మీరు నేను కూడా డాక్టర్లు అయిపోవాలి. ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అన్నదంటే ప్రతి దగ్గర దేవాలయం ఉంటది, ఒక బ్రాందీ షాపు ఉంటది, ఒక గుడి ఉంటది. బ్రాహ్మణుడు ఒకడే గుడికి వెళ్ళడు, యూత్ ఒకటే బ్రాందీ షాప్కి వెళ్ళరు. మీకు తెలియదు ఇంకో విషయం ఏంటంటే ఇది కూడా ఇక్కడ కానీ దొరకకపోతే పక్క రాష్ట్రాల నుంచి యువత స్మగ్లర్లు అయిపోతారు. ఎందుకంటే ఇక్కడ 200 రూపాయలు దొరికేది ఇది కూడా దొరకకపోతే పక్క రాష్ట్రం నుంచి బస్సుల్లో ఒక 5 బ్యాగుల్లో తగిలిచ్చి వచ్చి 1000 రూపాయల బాటిల్ అంతాయి. మరి అది కరెక్టా, ఇది కరెక్టా? ఇప్పుడు ఇందాక నుంచి మీకు ఒకటే చెప్తున్నానమ్మా, డ్రగ్ అనేది మందు ఉంటుంది. మనం జబ్బుకి వేసుకునే మందులైనా సరే కంపెనీని బట్టి కొనుక్కునే స్థాయికి ఎదిగిపోయింది, ఈరోజు డెవలప్ అయిపోయింది. అందరూ అలాగే అపోలో ఫార్మసీకి వెళ్ళలేరు. గల్లీలోనే ఉంటుంది, సిటీలోనే ఉంటుంది. మరి దానికోసమేనా సార్ ఇప్పుడు కొన్ని వెరైటీ రకమైన బ్రాండ్లు తీసుకొచ్చారు కదా, బూమ్ బూమ్ అంటున్నారు, లేదా ఇంకొక బ్రాండ్ అంటున్నారు. సో ఇప్పుడు మీరు ఒక న్యూస్ చూసే ఉండుంటారు, అంటే కలేబరాలు కనిపిస్తున్నాయి మందు బాటిల్లోనే, అలాగే పాలు తాగే తల్లి పిల్లలు ఇచ్చే ప్యాకెట్లు అంటే అంగన్వాడీ ఇస్తారు కదా, అందులో కూడా పాము యొక్క కలేబరాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. సో ఇంతవరకు అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకుంటే ఇలాంటి బూమ్ బూమ్ బ్రాండ్లు కానీ కొత్త రకం బ్రాండ్స్ లేవు. ఇలా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ప్రజల్లోని ఒక నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది, అంటే తాగడం వల్ల రోగం ఇది ఆరోగ్యం పాడవుతుంది అని చెప్పేసి. అసలు ఎందుకు అలా జరుగుతుంది సార్? అసలు మందు తాగడం అన్నదే వ్యసనం. అసలు మందు తాగితేనే పాడైపోతారని. ఇప్పుడు సిగరెట్ పెట్టి ఉందమ్మా, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుంది. అలాగే బ్రాండీ సీసాల మీద కూడా ఉంటుంది మద్యపానం ఇదని. ఇందాక నుంచి మీకు అదే చెప్పాను, మళ్ళీ మీరు అదే ప్రశ్న అడిగారు. రెండు మీరు అన్నట్టు బూమ్ బమ్ అని ఇయని బ్రాండ్లు మారి అన్నారు కదా, ఇవన్నీ ఎవరికైనా నేను మీకు మీ టీవీ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా సరే ఇది జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ బూమ్ బూమ్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చారన్నా, లేకపోతే కొత్త బ్రాండ్లకి ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సంతకం పెట్టారన్న పేపర్ చూపించమనండి, ఆన్ స్పాట్ నేను నా పార్టీ రాజీనామా చేసి వాళ్ళ పార్టీలో జాయిన్ అయిపోతాం. ఇవన్నీ ఇందా నుంచి మీకు అదే చెప్తున్నాను, ఛానల్లో చూపించేది ఒకటే. ఇప్పుడు సినిమా పోస్టర్ ఉంటుంది చూసారు మీరు ఎప్పుడైనా? సినిమా సన్నివేశం అన్ని ఉండదు. యువత పాడైపోవడానికి ఏ పోస్టర్ అయితే బాగుంటుందో ఆ పోస్టర్ అది అంటేస్తాడు, ఆ బిట్లో కట్ చేసి. అది వాళ్ళ స్కిల్స్. మరి దాని తల్లిదండ్రులు ఎందుకు అడగరు? పిల్లల్ని తీసి అదే సినిమాకి వెళ్తామే, సినిమాలో మళ్ళీ అది ఉండదు, సెన్సార్ కటింగ్ చేస్తాడు. అంటే ఇది బిజినెస్ టాక్టిక్స్, అలా ఇది రాజకీయ టాక్టిక్స్. అంతేగాని మరి అంతే కదమ్మా, ప్రతిపక్షం ఉండేది అది. మన ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఏంటంటే ప్రతిపక్షం అనేది పోరాట ప్రతిమ ఉండాలల్లా. అందుకని బురద జల్లి పని ఉండకూడదు. నిజంగా అన్యాయం జరిగిన దాని మీద ఫైట్ చేయమనండి. ఏంటి బ్రాందీ షాపుల మీద, ఈ బీర్ల మీద అసలు బూమ్ బూమ్ అన్నది బ్రాండ్ మీ ఆడవాళ్ళకి కూడా తెలిసిందంటే అది వాళ్ళ వల్లే కదా, లేదా మీరు షాప్కి వెళ్తారా? మరి ప్రతిపక్షం చెప్పడం వల్ల కదా బూమ్ 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 అని. లేదా మీకు ఎలా తెలిసిందా బూమ్ అని? అంటే యువత కాదు, మేము పాడు చేయడం కాదు, యువతనే. అది బీర్ ఉందని ప్రతిపక్షం చెప్తుంది, బూమ్ బూమ్ బీర్ ఎలా ఉందరా తాగండి అని. ఎప్పుడైనా ప్రతిపక్షం ఉందంటే ప్రజల పనికొచ్చే పని చేయాలా, ప్రజల కోసం పని చేయాలా, ప్రజల బాగో కోసం పని చేయాలి. అంతేగాని ప్రజలు పాడు చేసి ప్రతిపక్షం ఉండకూడదు. ఇప్పుడు మన దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ లో ప్రజలను పాడు చేసి ప్రతిపక్షాలు తయారయ్యాయి. సార్ ఇప్పుడు రీసెంట్ గా విశాఖపట్నంలో చూసుకుంటే అమర్నాథ్ గారు కొంచెం ఏడ్చారు. అంటే ఈ విషయంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు నోరేసుకుని పడిపోతున్నారు, అమర్నాథ్ గారు టికెట్ దొరకలేదు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మా విశ్వసనీయతకి మారిపోయారే గుడివాడ అమర్నాథ్ గారు. మీకు ఆ రోజు ఉత్సాహవంతుడు యువకుడు అయినటువంటి గుడివాడ అమర్నాథ్ గారిని, ఇంట్లో ఉన్న ఒక సామాన్య వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తీసుకొచ్చి జిల్లా అధ్యక్షుడిగా చేసి అనకాపల్లి సవణమయ్య గారు పెద్దగా పెట్టి ఆయన వెనకాతలు నిలబడి
ఆయన ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రి చేశారు. ఇందాక మీకు మొదటే చెప్పాను. అయినా ఇప్పుడు సీట్ లేదని మీరు ఎలా డిసైడ్ చేసేస్తున్నారు? ఇంకా ఇప్పుడు ఉన్నారు, ఒక మినిస్టర్ని తీసుకెళ్ళి ఇంకో నియోజకవర్గం పెట్టారు. ఇంకా ఫస్ట్ లిస్ట్ అయింది, సెకండ్ లిస్ట్ అయింది, ఇంకా థర్డ్ లిస్ట్ ఇవ్వాలి. ఒకవేళ థర్డ్ లిస్ట్ ఇవ్వకపోయినా ఇప్పుడు అక్కడ కేసీఆర్ గారు ఎక్కడ దెబ్బతున్నారు? కేసీఆర్ గారు ఒక సీటు, వాళ్ళ అల్లుడికి ఒక సీటు, వాళ్ళ అబ్బాయికి ఒక సీటు, వాళ్ళ కూతురికి ఒక సీటు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒక సీటు. మరి నిజంగా కేసీఆర్ గారు ఒక్కరు ఉండి మిగతా నలుగురికి ఇవ్వకపోతే నలుగురిలో ఒక 4 సీట్లు కానీ గెలిచుంటే వీళ్ళు ఫైట్లోకి వెళ్ళిన కదా. ఇప్పుడు వడ్డించి కూడా మనమైనా పదవి ఉంటే పదవి లేకపోతే ఏంటమ్మా? ఇప్పుడు అమర్నాథ్ అనే వ్యక్తి మా అన్నయ్య సోదరుడు అంటాను నేను, మరి నాకే పదవి ఉంది? మరి ఇప్పుడు అభిమానంగా ఆయన పని చేయలేదా? నేను పార్టీలో లేనా? అయినా కింగ్ కన్నా కింగ్ మేకర్ కొన్న విలువ వేరమ్మా. అదేందా? ఇంకా 10 మందిని గెలిపించి జగన్ గారి తీసుకెళ్తే ఇంకా పెద్ద సీట్ ఇస్తారేమో. మనం ఎవరు డిసైడ్ చేయడానికి? ఇంకా టైం రాలేదంటారు. టైం రావచ్చు, టైం లేకపోవచ్చు. అంటే ఆయనకి పార్టీ టికెట్ ఇచ్చేంత టైం లేదంటారా? ఎవరికమ్మా? జగన్ గారికి. జగన్ గారు లేదని చెప్పలేదే మీకు, అందుకే ఎంత చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఆల్రెడీగా చూసారు, విజయవాడలో 5 సీట్లు మార్చేస్తానని చెప్పారు. 6గురికో 7గురికో మంత్రులకు ఇవ్వలేదు. మరి వాళ్ళకన్నా మా ఊళ్ళో మేము తోపా? అంటే ఒక మంత్రి ఒక తోపు, ఒక మంత్రి వీక్ అని చెప్పి మంత్రి పదవులు ఇచ్చారా? ఫస్ట్ ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి, దమ్ము నాయకుడు. ఎందుకనంటే ప్రభుత్వం ఏర్పడిన 2.5 సంవత్సరాలే మంత్రిని ఉంచుతాను, తర్వాత తీసేస్తానని చెప్పారు. అలాగే సంవత్సరం వ్యవధి ఉండగానే మీరు ఎవరైనా పెర్ఫార్మెన్స్ బాగోకపోతే తీసేస్తానన్నారు. దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఆ దమ్ముని చూసే మళ్ళీ దమ్మున్న తిరుగుతున్నాం. ఎవరైనా పాడు చేసుకొని పార్టీలు వీడిపోయారు అనుకో అమ్మా, పోతే ఆలే పోతారు జీవితం. అంటే ఇప్పుడు రీసెంట్ గా మారుతున్న, అంటే రిజైన్ చేసి వెళ్తున్న వాళ్ళ గురించి చెప్తున్నారు. అదే మా దౌర్భాగ్యం. మేము బాధపడుతున్నా కూడా అదే. ఏ నమ్మకంతో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు? నమ్మకం కాదు కదా, స్వార్థం. మీరు నమ్మకం అనకూడదు, దాని పదం స్వార్థం. ఇక్కడ అంతా సర్దుకున్నారు, ఇక్కడ సర్దుకోవడానికి ఏం లేదు. అక్కడ సర్దుకోవడానికి వెళ్తున్నారు, కానీ అక్కడ సర్దుకోవడానికి చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఏడు సర్దుకుంటాడు ఇంకా అక్కడ. కెరీర్ పాడు చేసుకోవడం తప్ప, అంటే నా వయసుకి తగ్గ మాట కాదు. కానీ ఇది ఎవరికైనా సరే ప్రజల్లో కానీ వాళ్ళున్న పార్టీలకు కానీ నమ్మకం విశ్వసనీయత ఉంటే ఈ రోజు కాదు రేపైనా సరే అవకాశం వస్తుంది. భగవంతుడి ఆశీర్వాదం ఉండాలా, అలాగే మన తలరాతలో కూడా రాసిపెట్టి ఉండాలి. అందుకని మనం పోరాడితే పదవులు వస్తాయి అనుకోవడం, మనం తాలూకు ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతే నాయకుడైపోతాను అనుకుంటే అందరూ పోరాడగలరు, అందరూ పార్టీలు మారిపోగలరు. బట్ నమ్ముకున్న పార్టీలు ఉన్నవాడికి విలువ వేరు, గంటకో పార్టీ తిరుగుతున్న వాళ్ళు విలువ వేరు. అందులో బాగుంది తప్ప వాళ్ళే గెలుస్తారని సర్వే అది వచ్చితే మేము వాళ్ళని ఎందుకు బయట పెడతామమ్మా? వాళ్ళే ఆ చేసిన నియోజకవర్గాల్లో విశ్వసనీయత ఉండి చేసుకున్నాడు అంటే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకే సీట్ ఇస్తాం కదా పిలిచి. అన్ని ఇప్పుడు 175 సీట్లు మా జగన్మోహన్ రెడ్డి గారు మార్చలేదు కదా. అంటే వీళ్ళు విశ్వసనీయంగా పని చేయట్లేదని అంటున్నారా? మరి ఇందాక మీకు చెప్పాను కదా, విశ్వసనీయతగా పని చేయకపోయినా తీసారు, ఇంకో దగ్గర పెట్టి వీళ్ళ దగ్గర నుంచి మార్పు, కొండ మార్పులు ఉంటాం కదా. కొండ మార్పులు అంటే విన్నారు ఎప్పుడైనా? అది అందులో భాగం. ఇది ఒక నియోజకవర్గం మార్చారు, ఎంపీగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే ఇచ్చారు, ఎమ్మెల్యేకి ఇచ్చిన వాళ్ళకి ప్రమోషన్ గా ఎంపీకి ఇచ్చారు. అలా అడ్జస్ట్మెంట్ అనేది ముఖ్యం. ఇప్పుడు పండుగ వస్తుందమ్మా, ఒక కుటుంబానికి 4 ఉంటాం, 2 ఆడపిల్లలు 2 మగలని. అందరికి ఒకలా కొనిలేరు కదా. నీ బర్త్డేకి నీ డ్రెస్ కొంటే నా బర్త్డేకి నా డ్రెస్ తండ్రి అన్నాడు. అలా ఎప్పుడు ఎవరికి ఏది చేయాలనేది తండ్రికి తెలుస్తుంది. అలాగే ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎక్కడ తీయాలో, ఎవరిని ఎలా చేసుకోవాలన్నది అది నాయకుడు తెలుస్తుంది. మరి అది చేసేదాకా ఉప్పు పట్టిన నాయకుడు అవుతాడు, నేను వాళ్ళు తుప్పలు పట్టుకుపోతారు. అలా అంటారు. ఓకే సార్, ఇప్పుడు రోజా గారి విషయం మాట్లాడుకుంటే అది ఒక విధంగా మొన్నటి వరకు చూసుకుంటే ఆవిడ అన్ని పార్టీల మీద కావచ్చు, అన్ని మంత్రుల మీద, మినిస్టర్ల మీద, అందరి మీద మాట్లాడారు. కానీ ఒక విధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల విషయంలోకి వెళ్ళిపోయేసరికి తర్వాత నుంచి కామ్ అయిపోయారు. అంటే నీ కుటుంబానికి వస్తే ఒకటా, వేరే కుటుంబానికి వస్తే ఒకటా అని చెప్పేసి దాని మీద దుమారం కూడా రేగెత్తింది. అసలు రోజా గారు ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు సైలెంట్ అయిపోయారు? అంటే మీరే చూసారు, మీరు ఒక ఆడపిల్ల, ఆవిడ ఎప్పుడు కూడా రాజకీయం తాలే కదా ఉండంటే రాజకీయంగా చూడాలి కదమ్మా. ఎవరి వ్యక్తిగత జీవితాల కోసం ఎవరికి మాట్లాడడానికి రైట్స్ లేవు. ఎందుకంటే ఆడదంటే ఆది పరాశక్తి అని అంటారు. అందరికీ భార్య ఉంటుంది, అందరికీ తల్లి ఉంటుంది, అందరికీ చెల్లి ఉంటుంది. సినీ పరిశ్రమల్లో ఉన్నోళ్ళు అప్పుడు ఆవిడ ఆ ఫీల్డ్ లో ఉన్నప్పుడు అంత తగ్గ ఆవిడ యాక్ట్ చేసింది కాబట్టే రోజా అయింది ఆవిడ, మనందరికీ తెలిసింది.
ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉన్న చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు, అందరికీ తెలిసేటి. రోజా దగ్గరికి వెళ్ళేసరికి మాకు సెల్ఫీ కావాలంటారు. ఎందుకు? సినీ యాక్టర్ కాబట్టి. అదే ఇంకొక ఇప్పుడు వంగనపూడి అంతే ఎవరు ఉన్నారో, మేడం గారు మాకు సెల్ఫీ కావాలని ఎక్కడికి వెళ్ళి అడుగుతారేటి. ఆవిడ పోటీ చేసి గెలిచినంతసేపు వాళ్ళు ఊర్లో అడుగుతారు, ఓడిపోయిన తర్వాత మర్చిపోయారు. ఇప్పుడు సినీ గ్లామర్ ఉంది కాబట్టి, సినీ ఇండస్ట్రీలో ఉంది కాబట్టి మొత్తం రాష్ట్రం అంతా తెలిసింది. సార్ ఇప్పుడు ఒక వీడియో దుమారం రేపెత్తుంది. రోజా గారిది ఇట్లా వాలంటీర్ ఒక ఆవిడ పక్కకు రండమ్మా ఈ గల్లీలో చూద్దాము అని చెప్పేసి అంటే, ఇది ఎలక్షన్ టైం కాదమ్మా వచ్చి రావడానికి వెళ్ళడానికి అని చెప్పేసి అన్నప్పుడు ఈ వీడియో బయటకు వచ్చి చాలా దుమారం రేపెత్తుంది. అంటే ఎలక్షన్స్ టైంలోనే మీరంటూ వస్తారా, ఉంటప్పుడు ప్రజల్ని సమీక్షించరా అని చెప్పేసి దానిపైన నెగిటివ్ కాన్సెప్ట్ చాలా వచ్చింది. అసలు దీనిపైన ఆవిడ ఎందుకు అలా స్పందించాల్సి వచ్చింది? అమ్మా ఈ వీడియో వచ్చేటప్పుడు ఇది ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే? మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఫోటో కాల్ ఉంటుంది. ఆ ఫోటో కాల్ అంటే దానికి అర్థం ఏంటంటే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా ఆవిడ తాలూకా ఏదైతే ఉందో ఒక ప్యాటర్న్లో మొత్తం రాసి అది జిల్లా ఎస్పీకి మిగతా డిపార్ట్మెంట్లు అన్నింటికి ఆ ఫ్యాక్స్ కొడతారు. దాన్ని పెట్టి ఎక్కడికైతే వెళ్తున్నారో ముందు బాంబ్ స్క్వాడ్ వెళ్ళడం, అక్కడ తాలూకా అక్కడ బాంబ్ స్క్వాడ్ చెక్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. మరి షెడ్యూల్లో లేని దగ్గర అక్కడికి వెళ్ళిపోవడానికి ఆవిడ వెళ్దామన్నా డిపార్ట్మెంట్ ఒప్పుకోదు. జరగగానే ఏమైనా జరిగింది అనుకోండి, ఇదే గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని అడుగుతారు. మరి ఇదే రోజా గారు రీసెంట్ గా చూసుకుంటే ప్రజల వరకే పాలన అని చెప్పి గ్రామ నిద్ర అని చెప్పి చేశారు కదా. సో మాస్క్ వేసుకొని ఆటో డ్రైవర్ల దగ్గరికి వెళ్ళడం కానీ, సో సడన్ గా మాస్క్ తీసి వాళ్ళని ఆశ్చర్యపడడం కానీ, కొంతవరకు సాయం చేయడం కానీ చేస్తున్నారు. ఇది కూడా ప్రోటోకాల్ లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మరి ఉంది కదా, అందుకే కదా ఆవిడ రోజాగా వెళ్ళలేదు కదా. తెలిసినోడు రోజాగా అంటే తెరవబడతారో, లేకపోతే రోజాగా ఉంటే మరి అలాంటి సిచ్యువేషన్ లో అంటే పక్కన గార్డులు ఎవరు లేరు, పక్కన పోలీసులు కూడా ఎవరు లేరు. ఆల్ ఆఫ్ సడన్ ఆవిడ తీయడం వల్ల పక్కనున్న ప్రజలు రియాక్ట్ అయ్యి ఏమైనా చేయని అలాంటి సందర్భాలు ఏం జరగవు. మనకి తెలియదు, మనకి సర్ప్రైజ్ కానీ డిపార్ట్మెంట్ సర్ప్రైజ్ కాదమ్మా. ఆ డిపార్ట్మెంట్ చెప్తుంది నేను ఇక్కడ ఉన్నాను, ఆ గోడ అవతల ఎవరున్నారో, గోడ వెనకాతలు ఎవరున్నారు, వీళ్ళు ఉన్నారని సెక్యూరిటీస్ అదే మీకు చెప్పాను. రోజా గారు మనకి సర్ప్రైజ్ ఇచ్చారు తప్ప డిపార్ట్మెంట్ సర్ప్రైజ్ అవ్వలేరు. సో ముందే తెలుసు అన్ని పెడతారు. అన్ని పెట్టే ఇప్పుడు ఒక సినిమా తీస్తారమ్మా, అందులో ఫైటింగ్ నిజమా కాదు, ఇది అంతే. అంటే ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకొని, అంటే ముందుగానే అన్ని చేసుకొని వెళ్తారు అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ప్రజలకు సర్ప్రైజ్ ఇచ్చారు తప్ప తెలుసుకోవడానికి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు తప్ప డిపార్ట్మెంట్ కానీ మనకి కానీ కాదు కదా. ఇదే సర్ప్రైజ్ విషయంలో ప్రజలు కూడా ప్రతి క్షణం మాకు సర్ప్రైజ్ ఇస్తుంది గవర్నమెంట్, ఏం చేయాలబ్బా అని అంటున్నారు సార్. మంచిది, అందుకే ఓటేస్తారు అంటారు. మేము నిజంగా సర్ప్రైజే. ఇప్పుడు ఎవరైతే బలుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరైతే వాళ్ళ ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు నేనే చెప్తున్నాను, వాళ్ళకి నిజంగా సర్ప్రైజే. చంద్రన్న కానుక, చంద్రన్న బేమ, చంద్రన్న దానికి పసుపు కుంకలు అన్నాడు, 10,000 రూపాయలు అనౌన్స్ చేసి 3,000 రూపాయలు వేయలేని పెద్ద మనిషి ఈ రోజు వస్తే ఇవన్నీ చేస్తామని చెప్పాడు. అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ అని చెప్పలేదు, నవరత్నాలు అని చెప్పాడు. మంచి విద్య, మంచి నీరు, మంచి హాస్పిటాలిటీ ప్లానేస్తాం అంటే 9, కానీ ఇప్పుడు చేస్తున్న సుమారు 90. మా మేనిఫెస్టో చూసుకోండి. మరి ఇప్పుడు అక్కచెల్లెలు ఉన్నారు, అమ్మఒడి. ఇప్పుడు గతంలో మధ్యాహ్నం భోజనం పథకం ఉండేదా, ఇలా ఉండేదా? ఒక అమ్మగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరినైనా అడగండి. ఈరోజు మేనమామ అని జగన్మోహన్ రెడ్డి అన్న ఎలాగ ఉన్నాడో మేనమామ కూడా అయిపోయాడు స్టూడెంట్స్ వల్ల. జగన్మామ సాంగ్ విన్నారా? ఎందుకు అయ్యాడు? ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉన్నారని అంటే డాడీ కన్నా మమ్మీ అంటే అట్రాక్ట్ అవుతారు. ఎందుకు? ఆడికి స్వీట్స్ అన్నీ పెడతారు కాబట్టి. ఈరోజు అమ్మల్ని మరిపించి మేనమామ అయిపోయాడనంటే అమ్మ కన్నా బాగా చూసుకుంటున్నాడు కాబట్టి మేనమామ అయ్యాడు. చిన్నపిల్లల మనసు వెనలాంటిది, వాళ్ళకి ఎవరో ఏదో చెప్తే అవ్వదు. వాళ్ళకి నిజంగా మనసులో వెళ్తేనే వాళ్ళు అది మాట్లాడతారు. పెద్దోళ్ళు ఉన్నారనుకోండి, మీరన్నాడు మందు తాయితో ఒక మాట, అవసరాన్ని బట్టి ఒక మాట అని అడుగుతారు. చిన్నపిల్లలు దేవులతో సమానం. వాళ్ళకి నిజంగా మనసులో ఉన్న మాటే బయట ఎక్స్ప్రెస్ చేస్తారు తప్ప ఎవడో చెప్పిన మాట చెప్పరు. అదే చిన్న పిల్లలు కొంతమంది రియాక్ట్ అయ్యి మాకు ఎందుకు డబ్బులు ఇస్తున్నట్టు మీరు ఇన్స్టాగ్రామ్ లో అట్లా చూసే ఉండుంటారు రీల్స్ లో. కొంతమంది నెగిటివ్ గా చెప్తున్నారు, పిల్లలే, చిన్న చిన్న పిల్లలే. సో వాళ్ళకి ఎవరు నేర్పిస్తున్నారు అనుకుంటున్నారు? ఇంట్లో ఉంటారు కదా పేరెంట్స్, వాళ్ళ మావయ్య. ఇప్పుడు జగన్ మావయ్య అన్నది మావయ్య, ఆడికి మేనమామ, మేనల్లుడు, బాబాయ్ ఎవరో ఇంట్లో ఉంటారు కదా. అమ్మ ఇలా చెప్పని చెప్తారు. ఆ పాపనే స్కూల్లోకి వెళ్ళి స్కూల్లో మిగతా ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు అడగండి, అప్పుడు ఆ పాపను అలా చెప్పమానండి, అప్పుడు ఏంటవుతుంది రియాక్షన్? మిగతా పిల్లలు చెప్తారు. 10 మంది ఉన్న దాంట్లో ఒకరు చెప్పింది రాంగ్ కాదమ్మా, 9 మంది చెప్పింది రైట్ అవుతుంది. అంటే ఇప్పుడు 9 మందికి కూడా ఓటు హక్కు లేదు కదా సార్? ఎవరు ఓటు హక్కు చూసి మా కూడా వేయలేదే, అది మా గొప్పతనం.
మిగతా పథకాలు ఇచ్చారంటే ఓటు అంటున్నారు కదా, మరి ఆ పిల్లలకి అభంశుభం తెలియని పిల్లలు ఓట్ల దగ్గర చూస్తున్నారని చెప్పి రోజుకో మెనూ పెట్టి పుస్తకాలు పెట్టి ప్రైవేట్ స్కూల్స్ మాదిరిగా స్కూల్స్ పెట్టి మంచి బ్యాగులు పెట్టి షూస్ పెట్టి పెడుతున్నాడా? అది ఓట్ బ్యాంక్ రాజకీయమేనా? చూసారు ఇప్పుడు మీతో మీకు చెప్పించాను. మేనమామ ఈరోజు జగన్ అన్న మా అందరికీ అన్న అయితే పిల్లలందరికీ మేనమామ ఏంటంటే మా గొప్ప అన్న, మా అన్న చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఆ స్కూల్స్ కానీ ఆ పిల్లలు కానీ ఇవన్నీ కానీ చూస్తుంటే చాలా చాలా గర్వంగా ఉంది మాకు. ఓకే సార్, ఇందాక మీరు అన్నట్టు విషయంలోనే డబ్బుల విషయంలో మాట్లాడుకుంటే పింఛని వృద్ధులకి చాలా అవసరమైనది, అలాగే భర్త పోయిన వాళ్ళు కూడా చాలా అవసరమైన అమౌంట్ పింఛని అమౌంట్. ఎందుకంటే నెలంతా వాళ్ళు గడిచేది ఆ డబ్బులతోనే. 2700 వరకు చేసిన మొన్నటి వరకు ప్రభుత్వం ఈ నెల నుంచి 3000 రూపాయలు ఇచ్చింది. అంటే ఎలక్షన్ కూడా రిలీజ్ అయిందనే ఇస్తున్నారా, లేదంటే ఎలక్షన్ మరికొద్ది నెలల్లో ఉందని రిలీజ్ చేస్తున్నారా? మాకు ఎందుకు ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ 3000 ఎందుకు చేసింది, ఇంతవరకు ఎందుకు ఇవ్వలేకపోయింది ఈ ప్రభుత్వం అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. సో ఎందుకు సార్ అట్లా? అంటే ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్న వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు బాధపడుతున్నారా, లేకపోతే ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదా? ఇప్పుడు మేమేం చెప్పాం, ఏదైతే 2000 రూపాయల పెన్షన్ ఉందో 2000 పెన్షన్ని 2250 రూపాయలు చేస్తాం. తర్వాత విడతగా 2500 రూపాయలు చేస్తాం. తర్వాత విడతగా 2750 రూపాయలు చేస్తాం. అందులో భాగంగా ఇప్పుడు 3000 అయింది. మీరన్నట్టు మంచిదే కదా కార్యక్రమం. రేపు ఎలక్షన్ కూడా వచ్చింది, అప్పుడు ఇదే ప్రతిపక్షాలు ఏమంటారు, ఈ ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి మీరు 3000 ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పి వీళ్ళు మాట్లాడరు. ఒక పనికిమాల ఏదో కోర్టులో రిట్ ఇస్తారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటే ఆంధ్రప్రదేశ్, టీడీపీ జనసేనకి 2 ప్రదేశాలు ఉన్నాయి. తెలంగాణ వాళ్ళదే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళదే. ఇల్లు అక్కడ ఉంటారు, రాజకీయం ఎక్కడ చేస్తారు. అలాగే కోర్టులు అక్కడ పని చేస్తే రాజకీయం ఎక్కడ పని చేస్తుంది. దానివల్ల ఏంటవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో వేస్తే చీ కొడతారని చెప్పి తెలంగాణలో రిట్ ఇస్తారు. మళ్ళీ ఇదే పెద్ద మనుషులు ఇక్కడికి వచ్చి ఏం చెప్తారు, ఈయనకి ఇవ్వడం చేతగాక కోర్టులో ఒక ఎదవతో వేయించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి రిట్ వేయించారు, అందుకే ఇవ్వలేదు, రేపు మేము వస్తే 3000 ఇచ్చేస్తామని చెప్తారు. తెలంగాణ రేవంత్ రెడ్డి వాళ్ళు చెప్పినట్టు రేపు చూడండి ఇంకా ఎంత చూస్తారు మీరు. మేము 3000 రూపాయలు ఇచ్చాం కదా, 5000 రూపాయలు ఇచ్చేస్తామని చెప్తారు. చూడండి, రాసి పెట్టుకోండి. రేపు చంద్రబాబు నాయుడు మైక్ పట్టుకుని అంటే నేను వస్తే మీకు 5000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పకపోతే. ఇదే మాట విషయంలో మాట్లాడుకుంటే సార్, జగన్ గారు అంటే టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు కేజీ బంగారం ఇస్తాము, బెంజ్ కార్ ఇస్తాము అని పథకాలు ఇచ్చేస్తారంటారు. దానిపైన మీరేమంటారు అని చెప్పేసి అలా అనేస్తూ ఉంటారని అన్నారు. సో మీరేమంటారు? అమ్మా నిన్న చూసావు అంటే వయసు అయిపోయిన తర్వాత ముసలోడికి బుర్ర పని చేయదు అన్నట్టు మన దౌర్భాగ్యం. ఆయన మనకి ఇంకా కూడా ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండడం, ఆయన సారీ ప్రతిపక్ష నేత హోదా కూడా లేదనుకోండి ఆయనకి. మొన్న చూసావు, నిన్న కాక మొన్న కుప్పానికి విమానాశ్రయం తీసుకొస్తాను, కూరగాయలు కొట్టి పెడతానని. మరి ఇది చెప్పినోడు విమానం ఎక్కువ బంగారం ఎక్కువ? చెప్పండి మీరే. విమానం రేట్ ఎక్కువ, కేజీ బంగారం రేట్ ఎక్కువ? మరి విమానాన్ని తీసుకొచ్చేదన్నాడు, విమానాల్లో రైతులను ఎక్కించి సింగపూర్ తీసుకెళ్ళి కూరగాయలు అమ్మెత్తాను అంటున్నాడు. మరి అంత పెద్ద వాక్యం, అంత పెద్ద మాట ఇచ్చిన మనిషికి కేజీ బంగారం అయి చెప్పడం అంత ఇంకా చాలా వింతలు చూస్తారు మీరు. ఆల్రెడీగా 3 విడతలు అయ్యాయి. ఓ పక్క భార్య తిరుగుతుంది, ఓ పక్క కొడుకు చూశారు కదా. కోటింగ్ కూడా ఎక్కడ కూడా కోటింగ్ కూడా తగ్గకుండా 20 కిలోమీటర్లు ఎలా నడిచేది మేము చూడలేదు. ఇప్పుడు అలా ఎవరో అలా సతీమణి గారు ఆవిడ తిరుగుతున్నారు భోజనం. ఇప్పుడు దాకా మజ్జిగ ప్యాకెట్ ఎవరికి ఎవరైనా ఆవిడేమో పట్టుకెళ్ళి చచ్చిపోయారని చెప్పి చెక్కులు ఇస్తుంది. ఇంకా ఇలాంటి స్కిల్స్ చాలా చూస్తాం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అదే సార్, అంటే భువనేశ్వరి గారు కూడా ఇప్పటి వరకు బయటకు రాని భువనేశ్వరి గారు కూడా ఇప్పుడు ఎలక్షన్ ముందని చెప్పేసి, అంటే టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కొంచెం డౌన్ అయ్యారని చెప్పేసి జగన్ గారి మీద ఇట్లా చెయ్యాలని చెప్పి భువనేశ్వరి గారిని దింపారంటారా? వెనకాల కార్యకర్తలు లేరు, కుటుంబ సభ్యులు తప్ప. అంతేనా? మరి కార్యకర్తలు మీరే చూస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా నేను కుర్చీలు ఖాళీ, ఈ బాబు మాట్లాడుతుంటే ఎవడు పట్టించుకోవట్లేదు. అదే మీకు ఇంకో విషయం ఏంటంటే, మాకన్నా మీకే బాగా తెలుసు, జగన్ 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 అని నామస్వరం చేసి టీడీపీ పోవాలంటుండ. అదే నాయకుడు అదే పార్టీ పోవాలని వాళ్ళే చెప్పారు. అవి మీ దాంట్లోనే వైరల్ అవుతున్నాయి. పోనీ అవి మేము క్రియేట్ చేసినవి కాదు కదా. ఆ పప్పు చూస్తే పప్పు అలాగంటాడు, సైకిల్ పోవాలా ఫ్యాన్ రావాలంటాడు. చంద్రబాబు నాయుడు పోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు అంటాడు. అంటే పడుకున్నా జగనే, లేచున్నా జగనే, తింటున్నా జగనే. అర్థమైందా? ఊర్లో జనాలతో తిరుగుతున్నా జగనే. అసలు జగన్ అంటేనే జనం అమ్మా, జనం అంటేనే జగన్. రేపు మళ్ళీ ఇంకోసారి రిపీట్ అవుతుంది చూడండి. ఈసారి కూడా పదవి మీదే అంటారా? ఈసారి కూడా ఖచ్చితంగా పదవి మాది కాదండి, అధికారంలోకి వస్తాము అంటారా? ఖచ్చితంగా పదవి మాది కాదు. ఎందుకంటే పదవులకు మేము పాకులాడి మనుషులేం కాదు, పదవుల్లో రేసులో మేము లేము. ఖచ్చితంగా మా నాయకుడు ఏదైతే చెప్తాడో
నాయకుడు చెప్పిన విధంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందరూ కూడా జగనన్న సైన్యంలాగా పనిచేస్తారు ఖచ్చితంగా రేపు రాబోయే గవర్నమెంట్ కూడా. ఎందుకంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి, ఒక మొగుడిని మనగాన్ని కొట్టడానికి ఎంతమంది ఏకమయ్యారంటే ఆల్రెడీ గెలిస్తాం మేము. మాకు గెలిపోవడంతో పని లేదు. జనాల్లో తిరుగుబాటు వచ్చిందని చెప్పి పెద్ద మనుషులు, మరి అదే జనాల్లో తిరుగుబాటు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గొప్ప అన్నాడు, చంద్రబాబు నాయుడు ఒకడు పోటీ చేయొచ్చు కదా. లేదు ఇదే ఆసరాగా అబ్బా మంచి అవకాశం వచ్చిందని పవన్ కళ్యాణ్ చేయొచ్చు కదా. అదేందా అంటే మాటలు వేరు చేతలు వేరు. అదేందా ఎప్పుడు ఒక సామెత చెప్తానమ్మా, అరిసి కుక్క అరదు, కరిసి కుక్క అరదు. మా జగన్మోహన్ రెడ్డి చూసారా మాట్లాడ్డా, వీళ్ళు రోడ్డు మీద ఎంతమంది తిరుగుతున్నాడు. మా వాడు ఎక్కడ ఉన్నాడు, తాడేపల్లిలో ఉన్నాడు. ఎంత గడిచి ఉండాలా తాడేపల్లి ఆఫీసులో కూర్చొని సీట్లు డిసైడ్ చేయడానికి, రాజకీయం చేయడానికి. అది మా విశ్వసనీయత, అది మా మీద ఉన్న ఆయన నమ్మకం. ఓకేనమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి చూసారు కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే మాత్రం ఖచ్చితంగా ఖరాఖండిగా నెక్స్ట్ సంవత్సరం కూడా మీ ఎలక్షన్స్లో కూడా మేమే గెలుస్తామని చెప్పి ఖరాఖండిగా చెప్తున్నారు. మరొక వీడితో మళ్ళీ కలుగుతాం. అంతవరకు నమస్కారం.